హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి. ఈరోజు వీడియోలో రష్యన్ సిల్క్, మల్బరీ సిల్క్, జూట్ జార్జెట్స్ అన్నీ చూద్దామండి మనం. ఫస్ట్ వన్ వచ్చి మీకు రష్యన్ సిల్క్ అండి. ఇదిగోండి అసలు బార్డర్ చూడండి. అసలు పట్టు చీర బార్డర్ అసలు ఎంత బాగుందో చూడండి షైనింగ్. ఇది డల్ షేడ్ కూడా లేదండి. అంటే కలర్‌ని బట్టి కొన్ని కలర్స్‌ని బట్టి డల్ అవుతుంది. కానీ ఈ కలర్ కాంబినేషన్ మీద అసలు పట్టు చీర మెరుస్తున్నట్టు మెరుస్తుందండి. ఇది కంచి బార్డర్స్ అండి ఇవి. ఇది బ్లౌజ్. మీకు బుట్టి అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది. మీకు జూమ్ చేసినప్పుడు లైట్ కనిపిస్తుంది. మీకు డిజైన్ కోసం జూమ్ చేశాను కానీ కొంచెం డార్క్ ఉంటుంది. నీకు కరెక్ట్ కలర్ చూపిస్తానండి. ఇదిగోండి అసలు బార్డర్ చూడండి ఎంత బాగుందో. కంచి బార్డర్ అండి. రష్యన్ సిల్క్ బాడీ మీద మీకు సిల్వర్ లైన్స్ వస్తుంది చూడండి. గోల్డ్ జెరీ లైన్స్ వచ్చింది. పైన మీకు చిన్న బార్డర్ వస్తుంది. కింద బిగ్ బార్డర్ వస్తుందండి. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. యెల్లో అండ్ వైలెట్ కాంబినేషన్. ఫస్ట్ వన్ రష్యన్ సిల్క్ శారీస్ అండి. బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది. బుట్టి వచ్చి ఇది పళ్ళు లైన్స్ వస్తుందన్నమాట. రష్యన్ సిల్క్స్ అన్నిటికీ మీకు పళ్ళు ఇలాగే వస్తుందండి. బాడీ మొత్తం శారీకి మీకు గోల్డ్ జెరీ లైన్స్ వచ్చింది. ఇది బార్డర్ అండి. మీకు వన్ సైడ్ బిగ్ బార్డర్ వస్తుంది, వన్ సైడ్ స్మాల్ అలా వస్తుందన్నమాట. చాలా బాగుంది. ఫస్ట్ వన్ ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి ఇప్పుడు కనిపించేది. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఏపీ తెలంగాణ కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి. షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీకు ఇందాక లైట్ కనిపించింది కానీ ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట. అలా చెప్తాను. మీకు కరెక్ట్ కలర్ కనిపించినప్పుడు ఇది కరెక్ట్ కలర్ ఉంటుందండి, ఇలా ఉంటుంది అని చెప్తాను. ఇప్పుడు కనిపించేది ఎగ్జాక్ట్ అనమాట. అలా చెప్తాను. అందుకని వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి ఒకసారి. మళ్ళీ మీరు లైట్ కలర్ ఉన్నప్పుడు చూసి మీకు మేము ఒక కలర్ అనుకుంటే ఒక కలర్ వచ్చింది మేడం అని అనుకోవద్దండి. ఓకేనా? అది నెక్స్ట్ ఇంకోటి అండి. మీకు నేను వీడియోలో కాస్ట్ చెప్పట్లేదు. సేల్కి తీసుకెళ్ళి సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి. నెక్స్ట్ వన్ ఆలివ్ గ్రీన్ మెరూన్కి ఇది ఒక బ్రౌనిష్ మెరూన్ అండి. బాగుందన్నమాట. చూపిస్తాను. మంచి మెరూన్. ఇది ఒక షేడ్ కూడా బాగుంది. మెరూన్ షేడ్ మీకు మెరూన్కి ఆలివ్ గ్రీన్ అండి. సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్. ఇదిగోండి గోల్డ్ జెరీ లైన్స్ వస్తుంది. క్లాత్ కూడా మెత్తగా స్మూత్గా ఉందండి. ఇదిగోండి చాలా స్మూత్గా మెత్తగా సాఫ్ట్గా ఉంది. క్లాత్ చాలా బాగుంది. రష్యన్ సిల్క్ శారీస్ అనమాట. విత్ కంచి బోర్డర్స్. జూట్కి మల్బరీకి కూడా అన్నీ మీకు కంచి బోర్డర్స్. కలర్ని బట్టి మంచి బ్రైట్ అండ్ డల్నెస్ వస్తుంది అంతేనండి. కింద బార్డర్ కలర్ని బట్టి అన్నీ ఒకే టైప్ ఆఫ్ బార్డర్స్ అనమాట. కంచి బార్డర్స్ చూడండి ఎంత బాగుందో. అసలు మెరూన్కి ఎల్లోలు, రెడ్, గ్రీన్లు అలా వస్తాయి. ఈ ఆలివ్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వన్ బిస్కెట్కి ఉల్లిపొట్టు కలర్, సపోటా కలర్ అలా అంటాం కదా, ఆ కలర్ వస్తుందన్నమాట. రెస్ట్ షేడ్ అట్లా. అసలు జరీ చూడండి పొట్ట చీరలాగా మెరుస్తుందండి. వీడియోలో నేను కాస్ట్ చెప్పట్లేదండి. నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. కింద టైటిల్ నా వాట్సాప్ నెంబర్ ఉందండి. ఆ నెంబర్ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది. ఓకేనండి? ఇది ఒక్కటి గమనించాలి మీరు. ఇది బ్లౌజ్. కింద బార్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ బిస్కెట్ అండి. ఇట్స్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి. గోల్డ్ జెరీ లైన్ వస్తుంది. రష్యన్ సిల్క్ అండి. ఫస్ట్ మనం చూసేది ఇప్పుడు పళ్ళు. ఆల్మోస్ట్ రష్యన్ సిల్క్ అన్నిటికీ పళ్ళు అలా వస్తుందండి లైన్స్. నెక్స్ట్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. అసలు ఇదైతే ఎవర్ గ్రీన్ కదా. అసలు ఈ కాంబినేషన్ ఎప్పుడు అన్నిట్లో ఎవర్ గ్రీనేనండి. అసలు కంచి బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి. పట్టు చీరలు ఉన్నట్టే ఉన్నాయండి అన్నీ. ఈ గ్రీన్ కాదు, ఒక్కసారి నేను చూపిస్తాను. పెసర గ్రీన్ వస్తుంది. ఇది కరెక్ట్ కలర్ అండి ఇప్పుడు కనిపించింది. మళ్ళీ జూమ్ చేసినప్పుడు మీకు వేరే గ్రీన్గా అనిపిస్తుంది. అది కాదు, ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్ బ్లూ అండ్ ఎగ్జాక్ట్ గ్రీన్, పెసర గ్రీన్గా అనిపిస్తుందండి. ఇలాగే ఉంటుంది శారీ. చాలా చాలా బాగుంది చూడండి. అసలు కాంబినేషన్ బోర్డర్ కానీ అది ఎంత లుక్ ఉందో చూడండి. ఒక్క కలర్ అండి. ఇది సింగిల్ కలర్, డబుల్ కలర్ ఉండదు. సింగిల్ కలర్. మీకు బార్డరు సేమ్ బార్డర్ అండి. మీకు కలర్ని బట్టి డల్నెస్ వస్తుంది అంతే. ఇది బ్లౌజ్ కూడా కొంచెం డల్గానే ఉంది. కలర్ని బట్టి కొంచెం డల్నెస్ వచ్చిందనమాట. షైనీ తగ్గుతుంది అంతే. ఇంగ్లీష్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఎంత బాగా నచ్చుతుందోనండి. ఇది ఒక్క కలర్, సింగిల్ కలర్ అనమాట. బ్లౌజులు కూడా సెల్ఫ్లు అలా ఇష్టపడుతున్నారు కదా, అలాగే ఉంటుంది. ఇది పళ్ళు. నెక్స్ట్ బ్లూ.
బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ గ్రీన్ అండి. ఇందాక చూసారా మీకు అది బ్రైట్‌నెస్ తగ్గింది ఆ కలర్ సింగిల్ కలర్ మీద. దీని మీద మళ్ళీ షైన్ ఉందండి క్లాత్. బ్లూ అండ్ గ్రీన్ పెసర గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది బాడీ మొత్తం ప్లెయిన్ కాకుండా షిబోరి వచ్చిందండి. బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్‌తో షిబోరి వచ్చింది. గోల్డ్ జెరీ బార్డర్ వచ్చింది. సారీ గోల్డ్ జెరీ లైన్ వచ్చింది మొత్తం. బ్లౌజ్ వీవింగ్ బార్డర్ అండి. కంచి బార్డర్స్ భలే ఉన్నాయండి. బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఒక్కొక్క శారీని చాలాసేపు చూపిస్తున్నానండి. ఒకటి రెండు సార్లు సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోండి. ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఇబ్బంది ఏం లేదండి. పిక్స్ మాత్రం పడడానికి వీలు పడదండి. సో వీడియోలో క్లారిటీగా ఉందండి. 95% కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఇది కూడా రష్యన్ సిల్కేనండి. కాకపోతే మెటీరియల్ మళ్ళీ ఇది ఒక టైప్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. బార్డర్ ఇది కొంచెం చిన్న బార్డర్ వస్తుంది. 2 సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుందండి ఇది. అసలు చూడండి ఎంత బాగుందో. అంత థ్రెడ్స్ అండ్ వీవింగ్ అండి ఇది. ప్రింట్ పెయింట్ అలా కాదు. ఫాయిల్ ప్రింట్ అంటాం కదా పైన, అలా కాదండి థ్రెడ్. ఇదిగోండి ఇలా స్మూతీ సాటిన్ లాగా ప్లెయిన్ అట్లా వస్తుంది. క్లాత్ కూడా చూడండి ఎంత డైమండ్స్ లాగా ఎంత డిజైన్ ఉందో, ఎంత బాగుంది. ఇది బ్లౌజ్ అండి. జూట్ వచ్చి కంచి బార్డర్ వస్తుంది బ్లౌజ్కి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రష్యన్లోనే డిఫరెంట్ క్లాత్ అనమాట. సేమ్ 2 సైడ్స్ చిన్న బార్డర్స్ అడుగుతున్నారండి ఇప్పుడు. మెజంతా కాంబినేషన్ అండి. మెజంతా అండ్ లావెండర్ అనుకోవచ్చు. లావెండర్ మిక్సింగ్ అనమాట. మజంతా లావెండర్ మిక్సింగ్ షేడ్ బాగుంది. చాలా బాగుంది లావెండర్. ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్. మీకు ఏదైతే కనిపిస్తుందో అది కరెక్ట్ కలర్ అనమాట. నెక్స్ట్ సేమ్ మెటీరియల్ సేమ్ మెంతి కాంబినేషన్ అండి. ఇది చూసారు ఇందాక లావెండర్ మీద షైన్ వచ్చింది బార్డర్. ఇప్పుడు ఇది మెంతి గ్రీన్ మీద మీకు అదే బార్డర్ కొంచెం డల్నెస్ వచ్చింది కొంచెం. బట్ చాలా బాగుందండి మెంతి కాంబినేషన్. బ్లౌజ్ కూడా డల్ వచ్చింది కనిపిస్తుంది. కలర్ని బట్టి కొన్ని బ్రైట్ కలర్స్ వస్తాయి, కొన్ని డల్నెస్ వస్తాయి. దానిలో ఇది ఒకటి సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వచ్చింది. ఇది కూడా రష్యన్ సిల్కేనండి. శారీ మొత్తం ఇలా ఉంటుంది. నెక్స్ట్ వన్ కంచి బోర్డర్స్ అండి. మల్బరీ సిల్క్ అనమాట. ఇక్కడ నుంచి మల్బరీ సిల్క్స్ చూద్దాం మనం. ఇప్పుడు రష్యన్ చూసాం కదా, ఇప్పటి నుంచి మల్బరీ సిల్క్స్ చూద్దాం. ఇదిగోండి మెటీరియల్ ఇలా ఉంటుందండి. మల్బరీ అంటే ఇదిగోండి ఒక టైప్ ఆఫ్ టసర్ మెటీరియల్ అండి. ఇది మీకు ఈ గ్రీన్ వల్ల బ్రైట్నెస్ తగ్గింది. పీకాక్ డిజైన్ సేమ్ కొంచెం బ్రైట్నెస్ తగ్గింది. కలర్ని బట్టి కొంచెం తగ్గుతుంది అన్న కదా, ఇది డల్నెస్ వచ్చింది. ఈ కలర్ని బట్టి చాలా బాగుంది. బట్ పింక్ అండ్ గ్రీన్ మంచి కాంబినేషన్ అండి. ఇది కాటన్స్లో అయితే హాట్ కేక్స్ అండి మొత్తం. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. కొంచెం గ్రీన్ బట్టి డల్నెస్ వచ్చింది. ఇది పింక్ అండ్ మెంతి గ్రీన్ కాంబినేషన్. ఇది కొంచెం బెటర్ అండి. మెంతి మీద బాగానే కనిపిస్తుంది మళ్ళీ. ఎలిఫెంట్ ఫ్లవర్స్ అలా వస్తుంది మొత్తం బార్డర్ మీకు కంచి బార్డర్. పైన బాడీ ప్లెయిన్ రాకుండా షిబోరి వచ్చిందండి. ఇది మల్బరీ సిల్క్. మెటీరియల్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. చాలా క్లారిటీగా చూపిస్తున్నాను మెటీరియల్ కూడా మీకు. ఆలోచించుకోండి. బ్యాక్కి వెళ్ళి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి అండి. ఇబ్బంది ఏం లేదు. ఎలిఫెంట్ డిజైన్ బుటీ వచ్చింది. శారీ మొత్తం ఎలిఫెంట్ బుటీ వచ్చింది చూడండి. వీవింగ్తో ఎలిఫెంట్ బుటీ వచ్చింది. పింక్ అండ్ మెంతి కాంబినేషన్ చాలా బాగుందండి. బాడీ మొత్తం షిబోరి వచ్చి బార్డర్ మెంతి వచ్చింది. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ విత్ కంచి బోర్డర్ ఎలిఫెంట్ ఆ డిజైన్ వచ్చిందనమాట. కొంచెం కలర్స్ని బట్టి కొన్ని కలర్స్ బార్డర్స్ డల్ అవుతున్నాయండి. డార్క్ కలర్స్ వచ్చేసరికి మంచి బ్రైట్గా అనిపిస్తాయి అనమాట. బ్లూకి గ్రీన్. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది.
నెక్స్ట్ వన్ లావెండర్ అండి. అసలు ఇది బార్డర్ చూడండి ఎంత బాగుందో. పట్టు శారీ బార్డర్ టైప్లోనే ఉందండి. మొత్తం కంచి బార్డర్స్ చాలా బాగుంటాయండి. ఇది కలర్ని బట్టి చాలా బ్రైట్ వచ్చింది. మల్బరీ సిల్క్ ఇదిగోండి ఇలా పీకాక్ బుట్టి వచ్చింది మొత్తం శారీ. ఇది సింగిల్ కలర్ అండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ కదా, లావెండర్ వైలెట్ కలర్స్. ఇదిగోండి సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది. ఇది కలర్ని బట్టి బ్రైట్నెస్ షైన్ వచ్చిందనమాట ఈ క్లాత్. పైన చిన్న బార్డర్, మీకు కింద బిగ్ బార్డర్ వస్తుంది. చాలా బాగుందండి బార్డర్. శారీ 560 ఉంటుంది. బ్లౌజ్ వచ్చి మీటర్ ఉంటుందండి. ఇదిగోండి చూడండి ప్లెయిన్ బార్డర్, కంచి బార్డర్ ఎంత బాగుందో. పళ్ళు కూడా సేమ్ రన్నింగ్ అండి. నెక్స్ట్ ఇది ఒక ఎల్లో, ఇది ఒక టైప్ ఆఫ్ ఎల్లో అనమాట. బ్రౌనిష్ ఎల్లో అనమాట. చాలా బాగుంది. ఇది కింద మీకు 2 బార్డర్స్ వచ్చిందండి. గుర్రం ఎలిఫెంట్ అలా వస్తుంది. హార్స్ ఎలిఫెంట్ లాగా. పైన పీకాక్ లైన్ వస్తుంది, డబల్ లైన్ వస్తుంది. శారీ మొత్తం సింగిల్ కలర్ అండి. ఇది కొంచెం శారీ మీకు బార్డర్ బాగా బ్రైట్గా మెరవదండి, కొంచెం డల్గా ఉంటుందంటే అందరు మరి పిచ్చి మెరుపు అండి ఇట్లా వద్దు, మాకు కొద్దిగా తక్కువ మెరుపుతో కావాలి అంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది అనమాట. ఇది 2 బార్డర్స్ వస్తుంది, డబల్ లైన్. ఇది బ్రౌన్ ఇటుకరాయి కలర్, బ్రిక్ కలర్ అనమాట. మొత్తం సింగిల్ కలర్ బ్రిక్ కలర్ వస్తుంది. పైన పీకాక్ లైన్, కింద మీకు హార్స్ ఎలిఫెంట్ అలా వస్తుంది. బుట్టి పీకాక్ బుట్టి. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి, బ్రిక్ కలర్. బార్డర్ మాత్రం కొంచెం డల్గానే ఉంటుంది, అది మీరు ఒకసారి చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ మెరూన్ అండ్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్, ఆఫ్ శారీ అనమాట. ఇది కుర్చీల దగ్గర నుంచి మెరూన్ ఉంటుంది. కుర్చీ అయిపోయి అసలు మెరూన్ మీద చూడండి ఎంత బాగుందో ఎలిఫెంట్. ఆలివ్ గ్రీన్, మిగతా పళ్ళు వరకు మొత్తం ఆలివ్ గ్రీన్ వస్తుంది. స్టార్టింగ్ నుంచి కుర్చీ ఎండ్ వరకు మెరూన్ వస్తుంది. కుర్చీ అయిపోయిన దగ్గర నుంచి ఆలివ్ గ్రీన్ వస్తుంది అనమాట. సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఇదిగోండి, చాలా బాగుంది. ఆఫ్ శారీ అనమాట ఇది. సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వచ్చింది. సేమ్ బ్లౌజులు ఆల్మోస్ట్ అన్నిటికీ 1-2 తప్ప అన్నీ ఒక సీక్వెన్స్ బ్లౌజులే వస్తాయి. ఆఫ్ శారీ మెరూన్కి ఆలివ్ గ్రీన్ కాంబినేషన్. కుర్చీ వరకు మెరూన్ వస్తుంది. కుర్చీ అయిపోయిన దగ్గర నుంచి పళ్ళు వరకు ఆలివ్ గ్రీన్ వస్తుంది. ఎలిఫెంట్ డిజైన్ కింద బార్డర్, కంచి బార్డర్ చాలా బాగుందండి. అసలు మెరూన్ మీద ఇంకా బ్రైట్గా మెరిచిపోతుందండి, ఎంత షైన్ ఉందో. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్, మల్బరీ సిల్క్. ఇది జూట్ అండి, జూట్ ఆర్ మల్బరీ చూద్దాం. పీకాక్ మల్బరీ సిల్క్ అండి. బ్లాక్ ప్రింట్ కూడా వచ్చింది మీకు బాడీలో. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. పైన మీకు బ్లాక్ ప్రింట్ కూడా వచ్చింది. శారీకి చిన్న బార్డర్ వచ్చిందండి హ్యాండ్స్కి. చాలా బాగుందండి శారీ. బ్లాక్ అండ్ రెడ్ మాత్రం ఎప్పుడు ఎవర్ గ్రీన్ కదా. ఇది పళ్ళు. ఇవి ఇప్పుడు మనం చూసే మల్బరీ సిల్క్స్ అండి. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. నెక్స్ట్ వన్ అసలు సూపర్ అండి. డార్క్ గ్రీన్కి మీకు అసలు ఈ బార్డర్ మీకు గ్రీన్కి ఎల్లోలు కానీ అలా వేరే రెడ్ అలా కాంబినేషన్స్ వస్తాయి. ఇది అసలు లైట్, దీన్ని ఏమన్నా కూడా తెలియట్లేదండి. డైయింగ్ కలర్స్, కొత్త కలర్స్ వస్తాయి అసలు. ఇది జూట్ అండి. జూట్ మీద సెల్ఫ్, ఇదిగోండి జూట్ క్లాత్ క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. సెల్ఫ్ బూటీ కూడా ఉంది మీకు బార్డర్ క్లాత్లో. మీకు బ్లౌజ్ ఇప్పుడు ఏ కలర్ అయితే ఉందో బార్డర్ అదే కలర్ అండి, యాస్టీజ్. మంచి గ్రీన్ అండి. గ్రీన్ కూడా ఇంకా మీకు వీడియోలో కన్నా కూడా బయట ఇంకా చాలా బాగుందండి కలర్. మంచి గ్రీన్ వచ్చింది. చూపిస్తాను ఒక్క నిమిషం. ఇది కరెక్ట్ కలర్ అండి ఇప్పుడు కనిపించేది, ఎగ్జాక్ట్ కలర్. కంచి బార్డర్ ఎంత బాగుందోనండి. ఇది జూట్కి అనమాట. సెల్ఫ్ ఇలా ఉంటుంది. పళ్ళు బ్లౌజ్ వచ్చి మీకు సీక్వెన్స్ వర్క్ వచ్చింది. చాలా బాగుందండి. బాడీలో మీకు సెల్ఫ్ బుట్టి వచ్చిందండి. చాలా బాగుంది. జూట్ మెటీరియల్ ఆల్మోస్ట్ నా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళందరికీ ఐడియా ఉందండి. చాలా బాగుంటుంది. గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇది జూట్లో ఇదిగోండి ఎలిఫెంట్, చిన్న పీకాక్, చిన్న ఎలిఫెంట్ అలా. కింద మీకు పెద్ద ఎలిఫెంట్, పెద్ద పీకాక్తో ఒక బార్డర్. మళ్ళీ పైన చిన్న ఎలిఫెంట్, చిన్న పీకాక్తో ఒక లైన్. చూడండి ఎంత బాగుందో బార్డర్ అసలు.
ఒక జాన వరకు మీకు పెద్దయి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ చిన్న లైన్ ఎంత బాగుందోనండి. ఇదిగోండి జూట్లో సెల్ఫ్ బుట్టి అన్నాను కదా! ఇలా లైన్స్ సెల్ఫ్ బుట్టి అలా వచ్చింది. లాస్ట్ టైం వచ్చిన స్టాక్‌లో మీకు జూట్ ప్లెయిన్‌గా ఉండేదండి. ఇలా రాలేదు. ఇప్పుడు డిఫరెంట్‌గా వచ్చింది. జూట్‌లో కూడా బాగుంది. మంచి పెసర గ్రీన్‌కి బ్లూ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. విత్ కంచి బోర్డర్స్ అండి ఇవన్నీ కూడా. అందుకే అంత బ్రైట్‌గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా డల్‌గా ఉంది అంటే అది కలర్‌ని బట్టి వచ్చింది తప్పితే మీకు మెటీరియల్ మొత్తం ఒకటే కంచి బోర్డర్స్ అనండి. అసలు ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనుకోండి. ఎందులో మల్బరీలో, జూట్లో, డ్రెస్సుల్లో ఎందులో వేసుకున్న హాట్ కేక్. పెసర గ్రీన్‌కి బ్లూ కలర్ అండి ఇది. ఇది ఇప్పుడు కనిపించే కలర్ అనమాట. ఎగ్జాక్ట్ కలర్. నెక్స్ట్ జూట్ శారీ అండి. బట్ మీకు వితౌట్ కంచి బోర్డర్స్. చిన్ని పైపింగ్ గోట్లాగా పైపింగ్ లాగా గోల్డ్ జరీ వస్తుంది దీనికి. అసలు పీకాక్ చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉందో. డబల్ వచ్చి చాలా బాగుంది. గ్రేకి గ్రీన్ కాంబినేషన్. గ్రీన్ కూడా ఇదొక టైప్ ఆఫ్ లక్స్ గ్రీన్ టైప్ అనమాట. చాలా బాగుంది గ్రేకి ఇది. బుట్టి చూడండి ఎంత క్లాసీగా ఉందో. ఇదిగోండి పైపింగ్ లాగా చిన్న గోల్డ్ జరీ అండి. చిన్ని గోల్డ్ జరీ లైన్ ఎడ్జ్‌గా ఉంటుంది పైపింగ్ లాగా. మొత్తం శారీ అంతా వస్తుందండి అది. ఇదిగోండి ఇలా గోల్డ్ జరీ అనమాట. బాగుంటుంది గోల్డ్ జరీ కూడా. ఇది ప్లెయిన్ జూట్ వితౌట్ కంచి బోర్డర్స్ అనమాట. మీకు అలాగే ప్లెయిన్ జరీకి వితౌట్ కంచి బోర్డర్ జరీకి కూడా మీకు పేమెంట్ కూడా డిఫరెన్స్ ఉంటుందండి. అమౌంట్ కూడా శారీ. ఇది కొంచెం తక్కువ ఉంటుంది. అది కొంచెం ఎక్కువ. ఇది పళ్ళు. బ్లౌజ్ ఇది గ్రీన్ లక్స్ గ్రీన్. గ్రేకి చాలా బాగుందండి కాంబినేషన్ మాత్రం. 2 పీసెసే ఉన్నాయండి. ఆల్రెడీ మేము 6 ఏమో వేసాము. 4 సోల్డ్ అవుట్. నెక్స్ట్ వన్ ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్ అండి. జార్జెట్ శారీస్ అనమాట ఇవి. దీనిలో లైట్‌గా ఆర్గంజా మిక్స్ ఉంటుందండి. అందుకే చాలా షైనీ ఉంటుంది. క్లాత్ చాలా బాగుంటుంది. మరీ మెత్తగా ఎలాడదు. అలా అని నిలబడదండి. మీకు ఫాయిల్ మెటీరియలే బట్ చాలా బాగుంటుంది. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. మీకు కట్చింగ్ స్టార్టింగ్ నుంచి గ్రీన్ వస్తుంది కుర్చీ వరకు. కుర్చీ అయిపోయిన దగ్గర నుంచి పింక్ వస్తుంది. చాలా బాగుంటుంది. గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట దీనికి. చూపిస్తాను బ్లౌజ్ కూడా. కుర్చీ వరకు ఈ గ్రీన్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ పింక్కి గ్రీన్కి మధ్యలో కొంచెం సార్లాగా కనిపిస్తుంది కదా! అది డైయింగ్ ఫ్యాబ్రిక్లో అలాగే ఉంటుందండి. అది మిస్ప్రింట్స్ కాదు. కలరే అంతే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ బాగా తెలుస్తుంది చూడండి డిజైన్ మీకు. ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. అసలు మన్నిక కూడా చాలా బాగుంటుందండి. వితౌట్ రోలింగ్ అండి. ఇప్పుడు అన్నీ చేసేవన్నీ కూడా మీకు వితౌట్ రోలింగ్ శారీస్. హ్యాండ్ వాష్ ఇంట్లో మల్బరీ మీకు ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇస్తే బాగుంటుంది. తర్వాత నుంచి మీరు ఇంట్లో హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి. ఇబ్బంది లేదు. శారీ 560 ఉంటుంది. మీటర్ బ్లౌజ్ ఉంటుంది. సేమ్ ఇది కూడా కట్ చెంగ్ దగ్గర నుంచి బ్లాక్ వస్తుందండి. కట్ చెంగ్ అయిపోయిన దగ్గర నుంచి రెడ్ మీకు పళ్ళు వరకు. కుర్చీ అయిపోయిన దగ్గర నుంచి మీకు రెడ్ వస్తుంది. కట్ చెంగ్ దగ్గర నుంచి కుర్చీ వరకు బ్లాక్ వస్తుంది. కుర్చీ అయిపోయిన దగ్గర నుంచి రెడ్ వస్తుంది మీకు శారీ. హాఫ్ శారీస్ అనమాట. ఇందాక చూసింది అది. ఇప్పుడు అది కూడా అదేనండి. బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుందండి. ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. ఇందాక కంచి బోర్డర్లో చూసాం. ఇది హాఫ్ శారీ టైప్లో చూసాం అనమాట. చాలా చాలా బాగుంది. లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్ వైలెట్ కాంబినేషన్ అండి. ఇది అసలు లహరియా జార్జెట్లో లాస్ట్ టైం ఎన్ని వేసామో అయిపోయాయండి. క్లాత్ చూడండి ఎంత బాగుందో. ఇది జార్జెట్ లహరియా జార్జెట్టే కానీ ఇది వేరే బుట్టి లైట్ ఆర్గంజా మిక్స్ ఉండడం వల్ల షైన్ ఉంటుంది. బాగుంటుంది క్లాత్. మరీ ఇంత డార్క్ ఉండదండి. లెమన్ ఎల్లో కొంచెం తగ్గుతుంది. చూపిస్తాను మీకు నేను ఎగ్జాక్ట్ కలర్ చూపిస్తాను. ఇప్పుడు మరీ లైట్ బయట సన్లైట్ కొంచెం బాగా వచ్చినప్పుడు డార్క్ కనిపిస్తుంది. బట్ అలా ఉండదు. ఇదిగోండి ఇప్పుడు ఆల్మోస్ట్ అదే కనిపిస్తుంది చూడండి. లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్ వైలెట్ కాంబినేషన్. ఓకేనండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కలెక్షన్ నచ్చితే లైక్ చేయొచ్చు కదండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి. సో దానికోసం అనమాట. కలెక్షన్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ తెలంగాణ కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ అండి షిప్పింగ్ ఛార్జ్. మీ ఆదరణ చాలా బాగుంది. ఇక ముందు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.